ఓకే. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మనం ఈరోజు భాగంలో భాగంగా 5వ యూనిట్‌లో లాస్ట్ పార్ట్ చెప్పుకుంటున్నాము. లాస్ట్ వీడియో. చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు. చూద్దామా ఒకసారి? చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు అన్నది. ఓకేనా? చిన్న పిల్లలు చిన్న పిల్లలు విస్తారమైన పుస్తక సంపదను చదువుటకు అవకాశాలు కల్పించడం వలన అత్యధికంగా లబ్ధి పొందుతారనమాట. పిల్లలనే వాళ్ళకి విస్తారమైన పుస్తక సంపదను చదువుటకు అవకాశాలు కల్పించడం వలన, చదవడానికి అవకాశం కల్పిస్తే వాళ్ళకి అత్యధికంగా వాళ్ళు లబ్ధి పొందుతారనమాట. చూద్దాం ఒకసారి. విద్యావేత్తలు మరియు పరిశోధకులు ఏం చెప్పారు సార్? విద్యావేత్తలు మరియు పరిశోధకులు ఏం చెప్పారు సార్ అంటే, పిల్లలకు వైవిధ్యభరితమైన విద్యా సమాచారం పిల్లలకు వైవిధ్యభరితమైన విద్యా సమాచారంతో నిండిన పుస్తక ప్రపంచాన్ని అందుబాటులో తేవడం ద్వారా వారి యొక్క ఆలోచనలను పదును పెట్టవచ్చునని నొక్కి చెప్పారు. విద్యార్థులు పరిశోధకులు పిల్లలకు వైవిధ్యభరితమైన విద్యా సమాచారంతో నిండిన పుస్తక ప్రపంచాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారి యొక్క ఆలోచనలకు పదును పెట్టవచ్చునని బాగా చెప్పడం జరిగింది. చూడండి ఇదంతా ఏముందో. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చదువు ఆనందించు అనే కార్యక్రమాన్ని పట్టణాభివృద్ధిలో భాగంగా 2006-2007 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏమిచ్చారు? 2006-2007 సంవత్సరంలో ప్రథమంగా చదువు ఆనందించు అభివృద్ధి చెందు అన్న పేరుతో ఒక పట్టణాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా? ఈ కార్యక్రమం ద్వారా చూడండి ఫ్రెండ్స్, ఈ కార్యక్రమం ద్వారా ఏం చేస్తారంటే, ప్రాథమిక తరగతులు పూర్తయ్యేసరికి పిల్లలందరికీ చదవడం ఒక అలవాటుగా మారాలని, ఆ చదవడం అలవాటుగా ఉన్న పిల్లల్లో అవగాహన కౌశల్యం, మెరుగైన భాషాభ్యాసనం, ఇతర విషయాల అభ్యాసం కూడా సమర్థవంతంగా అవుతుందని విశ్వాసంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. చదవడం ఒక అలవాటుగా మారాలని, చదవడం అలవాటున్న పిల్లల్లో అవగాహన కౌశల్యం మరియు మెరుగైన భాషాభ్యాసనంతో పాటు ఇతర విషయాల అభ్యసనంలో కూడా సమర్థవంతంగా అవుతుందని వీరి యొక్క విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ఏం చేశారు? మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం విద్యార్థుల యొక్క విరామకాల సద్వినియోగానికే కాక వారి వ్యక్తిత్వ వికాసానికి, సత్ప్రవర్తనకు అలవడడానికి, సముచిత మనోవైఖరుల యొక్క పెరుగుదలకు కూడా తోడ్పడుతుందని భావించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి నెక్స్ట్ ఏముంది? చదువు ఆనందించు అభివృద్ధి చెందు. ఓకేనా? ఈ కార్యక్రమం చూడండి. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేశారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్వేలో ప్రాథమిక దశలోని విద్యార్థుల్లో దాదాపు 38% మంది పిల్లలు చదవడం రాయడంలో పూర్తిగా వెనకబడ్డారు. బిఫోర్ ఈ కార్యక్రమం చేయకముందు ఏమని అడగచ్చు క్వశ్చన్? 2006-2007 చదువు ఆనందించు అభివృద్ధి చెందు కార్యక్రమం అమలు చేయకముందు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్వేలో ప్రాథమిక దశలో విద్యార్థులు చదవడం రాయడంలో పూర్తిగా వెనకబడ్డారు. ఎంత శాతం మంది పూర్తిగా వెనకబడ్డారు అని అడిగితే 38% అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చేదు నిజం ఏమిరా అంటే, అధికులు చదవడంలో బాగా చాలా మంది అధికంగా ఉన్నవారు చదవడంలో దారాలతను అంతగా కనపరచలేకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం అనేది చుట్టిందనమాట. చూడండి దీంతో ఏముందో ఈ నేపథ్యంలో రీడ్ అంటే రీడ్ యొక్క కార్యక్రమాలు లక్ష్యాలు ఏమన్నాయి చూడండి. పిల్లలందరూ చదవాలి, చదువుతూ ఎదగాలి, మీరందరూ చదివి బాగా ఎదగాలి పైకి అంటున్నారు. పట్టణంతో ధారాళత రావాలి. అందుకే వారిలో పఠనాసక్తిని పెంపొందించాలని చెప్తున్నారు. పఠనం ఒక అలవాటుగా, ఒక నిత్య కృత్యంగా మారాలి. పఠనం అనేది ఒక అలవాటుగా, హ్యాబిట్గా మారాలి. అది ఒక నిత్య కృత్యం, డైలీ లైఫ్లో ఒక పార్ట్గా మారిపోవాలి. మన దైనందిత జీవనంలో ఒక భాగంగా మారాలి. మన డైలీ లైఫ్లో ఒక పార్ట్గా మారిపోవాలంట. నెక్స్ట్ పఠనం ద్వారా ఆనందం పొందాలి. పఠనం ద్వారా మనం ఏం చేయాలి? ఆనందం పొందాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అదేవిధంగా పఠించిన విషయాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. మనం బాగా నేర్చుకున్న విషయాలు, బాగా పఠించిన విషయాల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. పఠనా సామర్థ్యంతో పాటు లేఖన నైపుణ్యాన్ని, దోషరహిత లేఖనాన్ని పెంపొందించాలి. పఠనా సామర్థ్యంతో పాటు ఏమేం చేయాలి? లేఖన నైపుణ్యాన్ని, దోషరహిత లేఖనాన్ని పెంపొందించడానికి ట్రై చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రకాశ పట్టణం
మౌన పఠనం, విస్తార పఠనం, క్షుణ పఠనం వంటి పఠనా వ్యూహాలను విద్యార్థులకు పరిచయం చేయాలి. చూడి ప్రకాశ పఠనం, మౌన పఠనం, విస్తార పఠనం, క్షుణ పఠనం వంటి పఠనా వ్యూహాలను విద్యార్థులకు పరిచయం చేయాలన్నమాట. నెక్స్ట్ చూడి ప్రస్తుత ప్రజెంట్ పాఠ్యపుస్తకాల్లో చదువు ఆనందించు శీర్షికలో అనుబంధంగా పాఠాలు జరుగుతున్నాయన్నమాట. చూడండి ప్రజెంట్ పాఠ్యపుస్తకాలు ఏముంది, చదువు ఆనందించు అనే ఒక శీర్షికతో అనుబంధంగా పాఠాలు అనేవి ఉండడం జరిగింది. ఇవి చదివి ఆనందించడానికి ఉద్దేశించబడినవి. వీటిపై పరీక్షలు అనేవి ఉండవన్నమాట. ఇది మనకి చదువు ఆనందించు అభివృద్ధి చెందు సంబంధించి ఒక చిన్న మ్యాటర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి పాఠశాలలో వినూత్న ప్రయోగాలు. సార్ పాఠశాలలో వినూత్న ప్రయోగాలు అంటే ఏం సార్, ఇది ఇంపార్టెంట్ అమ్మ, చూద్దాము సరే. పాఠశాలలో చూడండి పాఠశాల అనేది పిల్లలకు రెండో ఇల్లు. పాఠశాల అనేది పిల్లలకి రెండో హౌస్ అనమాట. ఓకేనా. మీకు అందరికి ఏమన్నా ఉందా రెండో హౌస్ చెప్పండి ఫ్రెండ్స్. మొదటి హౌస్ అయితే ఇల్లు, రెండో హౌస్ అయితే స్కూల్ అనమాట. ఓకేనా. ఇంటి నుండి పాఠశాల వాతావరణంలోకి ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు తనకున్న ముందు ఇంటి నుండి పాఠశాల వాతావరణంలోకి ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు తనకున్న ముందు నుండే పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలకు మధ్య వారు ప్రవేశించడం జరుగుతుంది. చూసారా, పిల్లలు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి నుండి పాఠశాల వాతావరణంలోకి వచ్చిన తర్వాత అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు దానికన్నా ముందుగానే చాలా మంది విద్యార్థులు ఆ పాఠశాల అభ్యాసం చేస్తుంటారనమాట. వారి మధ్య డైరెక్ట్గా వీళ్ళు వస్తారనమాట. వచ్చిన తర్వాత పూర్తి అపరిచిత పరిసరాల్లో ప్రవేశించిన పిల్లలకు పాఠశాల వాతావరణం పరిచయం చేయడం. వాళ్ళకి ఆ పాఠశాల వాతావరణం అనేది పరిచయం అనేది లేదనమాట. సో వాళ్ళకి ఆ పాఠశాల వాతావరణాన్ని పరిచయం చేయడం ఎవరి యొక్క విధి సార్ అంటే ఉపాధ్యాయుల యొక్క విధిగా మనం భావించాలి. కొత్తగా వచ్చిన పిల్లల్ని నాన్న ఇది పాఠశాలరా, ఇది మనదిరా, మందిరా అని మనము చెప్పాలి. మేడం చెప్పండి, మీరు చెప్తారు ఖచ్చితంగా. ఓకేనా. వీటికి తోడుగా విద్యార్థుల యొక్క ఆలోచనలను వారి స్వీయ రచనా శక్తులను మన్నించి వాటిని వెలుగులోకి తీసుకురావడానికి కూడా ఉపాధ్యాయులు తగు ఏర్పాట్లు చేయాలి. విద్యార్థుల యొక్క ఆలోచనలను వారి యొక్క స్వీయ రచనలను మన్నించి వాటిని వెలుగులోకి తీసుకురావడానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి, తగిన విధంగా ఏర్పాట్లు అనేవి చేయాలి, అవకాశాలు కల్పించాలన్నమాట. ఈ నేపథ్యంలో పాఠశాలలో ఉపాధ్యాయులు చేసిన వినూత్నమైన ప్రయోగాలు ఆవిష్కరణల గురించి మనం తెలుసుకుందామా ఫ్రెండ్స్. చూడండి పిల్లల యొక్క డైరీ. ఏం సార్ పిల్లల డైరీ? పిల్లలు తమ ప్రతిరోజు నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్నది. పిల్లలు ప్రతిరోజు నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్నది మొదలు పాఠశాలకు వచ్చినప్పటి నుండి రాత్రి నిద్రించే వరకు చేసిన పనులు మరియు కలిసిన మిత్రులు, చదివిన పాఠాలు, సాధించిన అభ్యాసాలు, ఆడిన ఆటలు, పాడిన పాటలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాలపై ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడే ఒక దినచర్య పుస్తకం అన్నమాట ఇది. చూడండి ప్రతిరోజు జరిగిన యాక్టివిటీస్ అన్నిటినీ పిల్లల డైరీలో నోట్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూడండి, ప్రతి విద్యార్థి తన యొక్క విద్యాభ్యాస కాలంలో దినచర్య రాసుకోవడానికి ఉద్దేశించిన ఈ వినూత్న ప్రయోగం ప్రాథమిక దశలో దాదాపు 3వ తరగతి నుండి పిల్లల రాత నేర్చిన తదుపరి రోజు నుంచి నిర్వహించాల్సిన కృత్యంగా దినచర్యగా భావించబడుతుంది. ప్రతి విద్యార్థి తన విద్యాభ్యాస కాలంలో ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బి రైట్ ద డైరీ అనమాట. అంటే ప్రతి విద్యార్థి తన విద్యాభ్యాస కాలంలో దినచర్య అనేది రాసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇది అలవాటు చేసుకోవడానికి వినూత్న ప్రయోగంగా మన వాళ్ళు ప్రాథమిక దశలో 3వ తరగతిలో ఏం చేస్తారంటే పిల్లలకు రాయడం వస్తే చాలు, రాత నేర్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నేనన్నా మీరందరూ పిల్లల డైరీ రాయాలరా, మీరందరూ డైరీ రాసుకురావాలరా అని చెప్పాలన్నమాట. ఓకేనా. ఈ దినచర్య రాయడాన్ని ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దినచర్య పుస్తకంలో విద్యార్థులు కింది అంశాలను పేర్కొన్నట్లుగా చూడాలి. విద్యార్థులు ఆ దినచర్యలో ఏమేమి పేర్కొనాలి అని కూడా ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట, అవి చూద్దాం. ఓకేనా. తమకు పరిచయమైన పెద్దల గురించి, తమకు తెలిసిన వ్యక్తుల గురించి రాయాలి. పెద్దల గురించి, గ్రంథాలయంలో తాము ఆనందంగా చదివిన పుస్తకాలు, గ్రంథాలయంలో తాము అదనంగా చదివిన పుస్తకాల గురించి,
ఆ పుస్తక రచయిత, ప్రచురణకర్త, పుస్తకంలోని కీలక భావనలు చూడి ఆ పుస్తక రచయిత, ప్రచురణకర్త, ఆ పుస్తకంలోని కీలక భావనలు, పాత్రలకు తమకు నచ్చిన అంశాల గురించి రాయాలి. తాము పాల్గొన్న కార్యక్రమాల్లో గురించి రాయాలి. తమ పాల్గొన్న కార్యక్రమాల గురించి. నెక్స్ట్ ఏముంది? పాఠశాలలోను తరగతి గది వెలుపల తమకు ఆకట్టుకుంటున్న సన్నివేశాలు చూడి పాఠశాలలోను తరగతి గది వెలుపల తమకు ఆకట్టుకుంటున్న సన్నివేశాలు, ఆ సన్నివేశాలపై యొక్క అభిప్రాయాలు అనేది కూడా తెలియజేయాలి. నెక్స్ట్ ఏముంది చూడండి? తమ అభ్యాసంలో ప్రగతిలో ఉపాధ్యాయుల నుండి, తల్లిదండ్రుల నుండి కోరుకుంటున్న సహకారాన్ని కూడా అందులో రాయాలన్నమాట. దినచర్య రచన యొక్క ప్రయోజనాలు ఏ విధంగా చూడి విద్యార్థుల్లో సమయపాలన దృక్పథాన్ని పెంపొందుతుంది. విద్యార్థుల టైం మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. విద్యార్థుల సమయ ప్రాధాన్యత తెలిసి తాము ఏ ఏ రంగాల్లో పాల్గొనాల్సి ఉందో విద్యార్థులకు తెలిసి వస్తుంది. చూడి ఈ సమయ పాలన తెలవడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు ఏ ఏ రంగాల్లో తాము ఏ టైంలో పాల్గొనాలి అనేది వాళ్ళకి ముందుగానే తెలియడం అనేది జరుగుతుంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తులో మంచి రచయితలుగా మారే అవకాశం ఉంది. చూడి విద్యార్థులు భవిష్యత్తులో మంచి రచయితలుగా మారే అవకాశాలు కూడా ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడి గోడపత్రిక అంటే ఏం సార్? ఈ గోడపత్రికలో ఏముందో సార్ చూద్దామా? వాల్ మ్యాగజైన్ చూడండి. గోడపత్రిక విద్యార్థుల్లో సృజనాత్మకతను, ఊహలను, సాధించిన రూపాలను, వారికి గల రచనాశక్తిని, పఠనాశక్తిని ప్రదర్శించడానికి తోడ్పడుతుంది. దీన్నే పాఠశాల పత్రిక అంటే. ఆల్రెడీ మనం గోడపత్రిక గురించి చెప్పుకున్నాం. చూడి విద్యార్థుల యొక్క క్రియేటివిటీని, ఊహలను, సాధించిన రూపాలను, వారి యొక్క రచనాశక్తిని, పఠనాశక్తిని ఓకేనా ప్రదర్శించడానికి బాగా ఉపయోగపడేది గోడపత్రిక మనము చెప్పవచ్చు. నెక్స్ట్ ఏముంది? పాఠశాల తపాలా పెట్టె, స్కూల్ పోస్ట్ బాక్స్లో ఏముంది చూడండి? తపాలా పెట్టెను విద్యార్థులు ఆలోచనలకు, అభిప్రాయాలకు, వారి పాఠశాలలో ఎదుగుతున్న కష్ట నష్టాలకు, ఇబ్బందులకు స్వేచ్ఛగా వెల్లడించడానికి తపాలా పెట్టె అనేది ఉపయోగించుకోవచ్చు. చూస్తారా? పాఠశాలలో తపాలా పెట్టె అనేది దేనికి ఉపయోగపడుతుంది? పిల్లల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది, పాఠశాలలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవి, కష్టాలు ఏది ఓకేనా మొదలైన వాటినన్నీ వాళ్ళు స్వేచ్ఛగా ఈ పాఠశాలలో తపాలా పెట్టె ద్వారా చెప్పవచ్చు అనమాట. పఠనోత్సవం అంటే ఏం సార్? ఇంపార్టెంట్ చూడండి. పఠనోత్సవం అంటే ఏమి? పఠనోత్సవంలో భాగంగా పిల్లలు పఠనోత్సవంలో భాగంగా పిల్లలు వార్తాపత్రికలు, కథా పుస్తకాలు, గేయాలు, అభినయ గేయాలు, పద్యాలు చదవడం వలన పిల్లల్లో పఠనా రీతులను ప్రదర్శించడం చేయాలి. చూడి పఠనోత్సవంలో భాగంగా పిల్లలు ఏం చేయాలి? వార్తాపత్రికలు, కథలు, పుస్తకాలు, గేయాలు, అభినయ గేయాలు, పద్యాలు చదవడం వల్ల పిల్లల్లో పఠనా రీతులు ప్రదర్శించడం చేయాలన్నమాట. ఇందుకు పాఠశాల ఒక వనరుగా పాఠశాల వనరు నుండి పత్రికలు, పుస్తకాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. పాఠశాల వనరు నుండి పత్రికలు, పుస్తకాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. భాషా ఉత్సవం అంటే ఏం సార్? చూడండి. భాషా ఉత్సవంలో పిల్లలు పఠనా పోటీలు, కథల పోటీలు, పఠనా పోటీలు, కథల పోటీలు, వాచక పోటీలు, లేఖన పోటీలు నిర్వహించవచ్చు. భాషా ఉత్సవంలో పిల్లలకు పఠనా పోటీలు, కథల పోటీలు, వాచక పోటీలు, లేఖన పోటీలు నిర్వహించవచ్చు. అదేవిధంగా పాఠశాల స్థాయిలో భాషా సంఘాలను ఏర్పాటు చేసి ఈ సంఘాల ఆధ్వర్యంలో చిట్టి రచయితలను ఈ సంఘాల ఆధారంలో చిట్టి రచయితల సమావేశాలు, కవులు రచయితల సమావేశాలు, ప్రత్యేక కవి పండితులు జయంతులు నిర్వహించవచ్చు అనమాట. ఓకేనా? ఈ భాషా ఉత్సవాలను దీంతో ఎగ్జాంపుల్ గిడుగు రామ్మూర్తి యొక్క జయంతి, గుర్రం జాషువా యొక్క జయంతి కూడా మనం చెప్పవచ్చు. బాలల మేళ అంటే ఏం సార్? బాలల మేళ అంటే దీనిని పాఠశాల మేళ అని కూడా మనం చెప్పవచ్చు. ఈ మేళను విద్యా సంవత్సరంలో 1-2 పర్యాయాలు నిర్వహిస్తారు. ఇంపార్టెంట్ మనకి. బాలల మేళాన్ని పాఠశాలలో ఒక విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు సార్ అంటే 1-2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు తమ అభ్యసనంలో భాగంగా పలు కృత్యాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రాజెక్టులు కూడా చేస్తారనమాట, పూర్తి చేస్తారు. సమాజంలో అన్ని వర్గాల వారి సహకారంతో పిల్లలు తమ అభ్యసనానికి అవసరమైన ఉపకరణాలను సేకరించడం లేదా సిద్ధం చేయడం వంటి
ఈ మేళ కోసం జరుగుతుంది. చూడి పిల్లలు ఏం చేస్తారు, తమ యొక్క అభ్యసనానికి అవసరమైన ఉపకరణాలను సేకరించడం లేదా సిద్ధం చేయడం కూడా ఈ మేళలో భాగంగా జరుగుతుంది. పిల్లలు తయారు చేసిన సామాగ్రిని ప్రదర్శనకు పెట్టి తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభా పాఠవాలకు సమాజానికి తెలియజేయాలి. తమ పాఠశాల విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలను సమాజానికి తెలియజేయడం, తద్వారా తల్లిదండ్రులకు సంతృప్తి కలిగించడం దీని యొక్క మెయిన్ ఉద్దేశంగా చెప్పవచ్చు. ఈ మేళ యొక్క జరుగుతుంది అనమాట. ఈ మేళ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత కానీ, కల్పనాశక్తి కానీ, అన్వేషణాత్మక నైపుణ్యాలు కానీ పదును పెట్టవచ్చు అన్నమాట. చూడి ఈ మేళాలో ఏమేమి చేయొచ్చు, సృజనాత్మకత, కల్పనాత్మక, అన్వేషణాత్మక నైపుణ్యాలని పదును పెట్టవచ్చు అనమాట. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో సక్రమంగా అమలు జరిగితే విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి అనేది సాధ్యం అనమాట. రాష్ట్రంలో భాషాభివృద్ధి సాధించడానికి పైన పేర్కొన్న కార్యక్రమాలన్నింటినీ అమలు చేసినట్లయితే పిల్లలలో భాషాపరంగా అభివృద్ధి సాధించవచ్చు. తల్లిదండ్రుల్లో తమ పిల్లలు చదవగలుగుతారు. అదేవిధంగా తల్లిదండ్రుల్లో తమ పిల్లలు చదవగలుగుతారు, రాయగలుగుతారు అనే నమ్మకాన్ని మనము కలిగించవచ్చు అనమాట. అదేవిధంగా ఉపాధ్యాయుల కృషి పట్ల, సమాజంలో పాఠశాల పట్ల విశ్వాసాన్ని మనము కలిగించవచ్చు అనమాట. ప్రాథమిక దశలోని పిల్లలందరిలో భాషా సామర్థ్యాల్లో ప్రధానంగా చదవడం, రాయడం సామర్థ్యాలను అభివృద్ధి పరచగలిగితే వారి చేత అద్భుతాలు సృష్టించగలరని నిరూపించడానికి అవకాశం అనేది మనకి ఉంటుంది. వినూత్నంగా రూపొందించబడిన ఈ పాఠ్య పుస్తకాల్లో పిల్లల్లో అభివృద్ధికి బంగారు బాటలు వేద్దాం అనేసి ఇంతటితో మనకి పాఠ్యాంశాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్ అందరికీ? మనము ఏమేమి చెప్పుకున్నామంటే, ఇప్పుడు చదువు ఆనందించులో కార్యక్రమంగా 2006-2007 పాఠశాల వినూత్న ప్రయోగాలు ఏ విధంగా ఉన్నాయి, పిల్లల డైరీ ఏ విధంగా ఉంది, దినచర్య ప్రయోజనాలు, గోడపత్రిక, పాఠశాలలో తపాల పెట్టిగా, పఠనోత్సవం, భాషోత్సవం అంటే ఏమి, బాలల మేళ అంటే ఏమి చెప్పుకున్నాం. ఒక్కసారి మనము నీట్గా ఏం చేద్దామంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి చెప్పుకున్నామో 5వ యూనిట్లో చూసేద్దాం. ఓకేనా, క్విక్ రివిజన్లో భాగంగా అయిపోతుంది. నీట్గా నేర్చుకున్నాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు అనే టాపిక్ తీసుకున్నాం. దాంతో క్లిప్ గురించి చూసుకున్నాం. క్లిప్ అంటే ఏమి, చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం. దాంతో స్నేహబాల అంటే ఏం చూసాం, బాల సాహిత్యం చూసాం, చదువు ఆనందించు అభివృద్ధి చెంది చూసాం, పాఠశాల వినూత్నమైన కార్యక్రమాల గురించి చూసాం. ఇక్కడ ఇంట్రడక్షన్ లో చూసాం భారత రాజ్యాంగం 6 నుంచి 14 సంవత్సరాల గురించి చెప్పాం. ఎఫ్ఎఫ్, డిపెఫ్, ఎస్ఎస్సి ఏమేమి చేసింది, గుణాత్మక విద్య గురించి ఏమేమి చేసింది, రీడ్, ఎంజాయ్, డెవలప్మెంట్ ఎప్పుడు, దాని యొక్క లక్ష్యాలు ఏంది. చూడి పిల్లలు భాషాభివృద్ధి కార్యక్రమం క్లిప్ అంటే ఏమి, భాషాభివృద్ధి కార్యక్రమం అంటే ఏమో చెప్పుకున్నాం, దాని యొక్క ఆవశ్యకత, ప్రయోజనాలు. ఓకేనా, ఇంకా ఏం చెప్పాం, పిల్లల్లో భాషాభివృద్ధి కార్యక్రమం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రత్యేక కార్యక్రమాలు ఏమి, గోడపత్రిక, బాలల సంఘాలు ఏవి, 4 సంఘాలు, ఆరోగ్య పరిశుభ్రత కమిటీ, సమాచార సాంస్కృతిక కమిటీ, గ్రంథాలయ కమిటీ, పునఃపరిశీలన కమిటీ గురించి చెప్పుకున్నాం. టీచర్ డైరీ అంటే ఏమి, భాషోత్సవం అంటే ఏమి, చిన్నారుల సభ అంటే ఏమి, పఠనోత్సవం అంటే ఏమి, అదేవిధంగా పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో అమలవుతున్న ముఖ్యమైన అంశాలు ఏవే ఉన్నాయి, ఈ కార్యక్రమం ద్వారా ఏమేమి చేసాం మనము. భాషాభివృద్ధి కార్యక్రమం 2005-2006 విద్యా సంవత్సరంలో 64,191 పాఠశాలలో నిర్వహించడం జరిగింది. దీంతో ఏ గ్రేడ్, బి గ్రేడ్ పిల్లల్ని చేశామని స్నేహబాల కార్డుల గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా స్నేహబాల కార్డుల యొక్క రూపకల్పనలో ఏదైతే చేస్తుంది, ఎఫ్ఎఫ్ ఏం చేస్తుంది, డిపెట్ ఏం చేస్తుంది చెప్పుకున్నాం. ఋషి వ్యాలీ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా లోగో వివరణ, స్నేహబాల అభ్యసన సామగ్రి కార్డుల యొక్క రూపం అని చెప్పుకున్నాం. బాల సాహిత్యం అంటే ఏమో చెప్పుకున్నాం. అదేవిధంగా దాంతో ప్రొఫెసర్ కృష్ణకుమార్ 10 కథల పుస్తకాలు చదివిన తర్వాత కూడా 11వ పుస్తకంగా ఏం చదవాలన్నాడు, పాఠ్య పుస్తకం అన్నాం. బాల సాహిత్యం వినియోగం, మార్గదర్శక ప్రణాళిక అంటే ఏమో చెప్పుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, 1-2 తరగతిలో పఠనా సామగ్రి ఏ విధంగా వినియోగించాలి, 3వ తరగతిలో పఠనా సామగ్రి ఏ విధంగా వినియోగించాలి నేర్చుకున్నాం. ఇంకా 4-5 తరగతిలో పఠనా సామగ్రి ఎలా వినియోగిస్తాం. ఓకేనా, ఇంకా ఏం చెప్పుకున్నాం, 3-4-5 తరగతుల్లో బి గ్రూపు, సి గ్రూప్ పఠనా సామగ్రి ఎలా వినియోగించాలి, సి గ్రూప్ పిల్లల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయుడు ఏం తీసుకోవాలి, పఠనాంతర కృత్యాలు ఏవే ఉన్నాయి. ఓకేనా, ఇంకా ఏం చెప్పుకున్నాం, చదవడం రాయడం రాని పిల్లల్లో ఎలా నేర్పించాలి వాళ్ళకి. ఓకేనా, చదువు ఆనందించి అభివృద్ధి చెందిన కార్యక్రమం రీడ్ ఎంజాయ్ డెవలప్మెంట్ కార్యక్రమం గురించి చెప్పుకున్నాం. దాంతో పాఠశాలలో వినూత్న ప్రయోజనాలు, పిల్లల యొక్క డైరీ,
ఇంకా ఏం చెప్పుకున్నాం, దినచర్య అనేది ఏ విధంగా ఉంటుంది, దాని ప్రయోజనాలు, గోడపత్రిక గురించి, పాఠశాలలో తపాలా పెట్టే దాంతో ఏమేమి పఠనోత్సవం అంటే ఏమి, భాషోత్సవం అంటే ఏమి, ఇంకా బాలల మేళా గురించి చెప్పుకున్నాం. ఇంతటితో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది. దీంతో చూడండి ఏమైనా ఇంపార్టెంట్ ఉందాము. పిల్లల యొక్క భాషాభివృద్ధి కార్యక్రమం అంటే ఏమో తెలుసుకున్నాం. క్లిప్ చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ గురించి, స్నేహ బాల స్వయం అభ్యసన సామాగ్రి గురించి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. దాంతో బాల సాహిత్యం గురించి, ఈ చదువు ఆనందించే కార్యక్రమం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ చూడు, పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఏవి ఉన్నాయి. 3-4 చూడి, పఠన ప్రారంభ సామాగ్రి వాన చినుకుల గురించి, 3-4 తరగతిలో పఠనా సామర్థ్యాన్ని పెంపొందించే సామాగ్రి గురించి, వినూత్న కార్యక్రమాలు ఏవి, గోడపత్రిక నిర్వహణకు మరియు ప్రయోజనాలు. ఇక్కడ చూడి, పాఠశాలలో భాషాభివృద్ధి క్రమం నిర్వహించిన సంవత్సరం ఏది. నెక్స్ట్ బాలల సంఘాల్లో ముఖ్యమైన 2 సంఘాలు ఏవేవి, ఆరోగ్య పరిశుభ్రత కమిటీ లేదా సమాచార సాంస్కృతిక కమిటీ అని చెప్పొచ్చు, లేదా గ్రంథాలయ కమిటీ లేదా పునఃపరిశీలన కమిటీగా మనము చెప్పుకోవచ్చు. దానికి బాలల సంఘాల్లో ముఖ్యమైన 2 అడిగితే మనం 4గా చెప్పాం, 4 కూడా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడు, దీనికి చెప్పు, లోగో అంటే ఏం సార్. లోగో అంటే ఏమి, స్నేహ బాల కార్డులని చెప్పొచ్చు. లోగో అంటే ఏమి, స్నేహ బాల కార్డులుగా మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ కథోత్సవం సార్. కథోత్సవం అంటే ఏమి, వినూత్నమైన కార్యక్రమాలు. మ్యాచింగ్ చూడు ఇంపార్టెంట్. కథను సొంత మాటల్లో చెప్పడం. కథను సొంత మాటల్లో చెప్తానంటే పఠనం అయిపోయిన తర్వాత చేసేదనమాట. పిల్లల్లో భాషాభివృద్ధి కార్యక్రమం అంటే క్లిప్ చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు. పదజాల అభివృద్ధి కార్డు ఎక్కడ ఉండదు, 1వ తరగతిలో ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్ వచ్చి తరగతి గది ప్రణాళిక భాషాభ్యసనం మదింపు గురించి ఇంపార్టెంట్ చెప్పుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.